సో బ్యూటిఫుల్ శారీ ఇన్ చినియా పట్టు అండి. సో మంచి కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాము. లావెండర్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట. సో సెమీ చినియా పట్టు వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి. సో చినియా పట్టులో మనకి ఏమైతే డిజైన్స్ ఉంటాయో సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ని మనం సెమీ చినియా పట్టులో చేయించడం జరిగింది. సో మనకి బాడీ చూడండి, ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ మీనాకారి అండ్ గోల్డెన్ కలర్ జెరీ యూస్ చేస్తూ బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. అండ్ మనకి బార్డర్స్ కూడా బాగా రిచ్ బార్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా. సో పైన వచ్చేసి సింపుల్ బార్డర్ ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మంచిగా బిగ్ బార్డర్ అయితే పేరప్ చేశారు. విత్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి, కల్నేత టోన్లో రిచ్ పళ్ళు ఉంటుంది. సేమ్ మనకి పళ్ళు ఎట్లయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ బ్రొకేడ్లో బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి. సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. గ్రాబ్ సోన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ సెమీ కంచిపట్టు శారీస్ అండి. చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. మంచి బచ్చల పండు వైలెట్ కలర్ అనమాట, కల్నేత టోన్తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు. చూద్దాము కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి చూసేద్దాం. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి శారీ అయితే. మనం ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది, డ్రేప్ చేసుకోవడానికి కూడా. చూసారు కదా మనకి ఓవరాల్ శారీ అనేది ఇట్లా బర్డ్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. ఇట్లా రౌండ్ మోటివ్స్తో శారీ అంతా కూడా హైలైట్ చేశారనమాట. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా మంచి లుక్ ఉంది. గోల్డెన్ జరీతో హైలైట్ చేశారు. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, సో ఇది వచ్చేసి రెడ్ కలర్ బార్డర్తో తీసుకున్నారనమాట. విత్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో షోల్డర్ సైడ్ బార్డర్ అనేది స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూడండి మనకి బిగ్ బార్డర్తో అయితే పేరప్ చేశారు. విత్ కంప్లీట్ వీవింగ్తో ఉంటుందండి శారీ అనేది. విత్ రిచ్ పళ్ళు, మనకి పళ్ళు కూడా చూడండి రెడ్ కలర్ పళ్ళు మీద గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేస్తున్నారు. ఈ శారీస్ లెహంగాస్కి కూడా చాలా బాగుంటాయండి. విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీ బ్లౌజ్ తీసుకున్నారో అసలుకి. మంచి రెడ్ కలర్ మీద బ్రొకేడ్ స్టైల్లో ఇచ్చేసారనమాట. హ్యాండ్స్కి కూడా టూ సైడ్స్ అయితే బార్డర్స్ ఇచ్చారు. సో ఒక్కసారి ఫైనల్ లుక్ చూపిస్తాను, చూసేయండి. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ వామ్ సిల్క్ అనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, అసలుకి కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. మంచి బేబీ పింక్ కలర్కి డార్క్ రాణి పింక్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారనమాట. సో క్విక్గా శారీ అయితే ఓపెన్ చేసి మనం చూసేద్దాం శారీ లుక్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఎట్లా ఉంది అనేసి. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా చాలా క్లాసీ లుక్తో ఉన్నాయండి శారీస్ అయితే. అసలు మిస్ చేసుకోవద్దు, మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 25 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. అసలు చూడండి ఇలా చూస్తుంటే మనకి ఒకలాంటి చినియా పట్టు ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చినట్లే తీసుకున్నారండి. మనకి శారీ మీద బుటీస్ కానీ బార్డర్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ చినియా పట్టు వస్తాయి కదా, సో ఆ స్టైల్లో అయితే ఇచ్చేసారనమాట. సో శారీ బాడీ చూసారు కదా, కంప్లీట్గా కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో తీసుకున్నారు. విత్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది. ఫాలోడ్ బై ద నైస్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్. బార్డర్ కూడా చూడండి చాలా చక్కగా కంప్లీట్ గోల్డెన్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్, మీడియం సైజ్ బార్డర్ అండి, బిగ్ బార్డర్ అని కాదు మీడియం సైజ్ బార్డర్తో హైలైట్ చేశారనమాట. విత్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది కల్నేత షేడ్లో తీసుకున్నారండి. 2 కలర్ టోన్స్ని యూజ్ చేసుకుంటూ లైట్ కలర్తో అయితే పళ్ళు పేరప్ చేశారనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే. సో దిస్ ద నైస్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చూసారు కదా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. సో 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది అనమాట కామన్గా. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి, మంచి వైలెట్ షేడ్లో తీసుకున్నారు. సో చూడండి మనకి పైన పార్ట్ అంతా కూడా వైలెట్ కలర్తో పేరప్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ శారీకి వచ్చేసి జిరాక్స్తో ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. కంప్లీట్ లైట్ వెయిట్తో ఉంటుంది శారీ అయితే. ఇట్లా కింద పార్ట్ అంతా కూడా మనకి లోటస్ డిజైన్ తీసుకున్నారు. లోటస్ డిజైన్లో కూడా మీరు గమనించారో మనకి పైన పార్ట్ ఏదైతే కలర్ తీసుకున్నారో అదే కలర్ కాన్సెప్ట్తో మనకి లోటస్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి మనకి హెవీ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ వస్తాయి. అండ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్లౌజ్కి కూడా చక్కగా బుటీస్ అయితే ఉంటాయన్నమాట. టిష్యూ కోటానే వస్తుంది బ్లౌజ్ కూడా. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. గ్రాబ్ సోన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటాం కదా, కైండ్ ఆఫ్ పికాక్ బ్లూకి కొంచెం లైట్ షేడ్లో ఇచ్చారనమాట. సో బ్యూటిఫుల్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే అసలుకి చాలా చాలా బాగుందండి. మంచి కాంబినేషన్ కూడా మనకి యూనిక్ కాంబినేషన్ ఇచ్చేసారు. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ మనకి శారీలో షైనింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే ఆల్ ఓవర్ ద శారీ హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఆర్ బోత్ సైడ్స్. సో మనకి షోల్డర్ సైడ్ కూడా చాలా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది.
కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుందన్నమాట మనకి. అండ్ దిస్ బ్రొకేడ్ బ్లౌజ్. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. సో మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే. సో థ్యాంక్ యూ అండ్ గ్రాబ్ సూన్. చినియా పట్టులో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. సో సిమీ చినియా పట్టు వస్తుంది శారీ అయితే. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు, చాలా నీట్ గా మీనాకారి వీవింగ్స్ ని యూస్ చేస్తూ మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే బుటీస్ ఇచ్చారు. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది. కింద పార్ట్ చూడండి ఎంత బాగుందో, బిగ్ బార్డర్ అయితే తీసుకున్నారు. సెమీ చినియా పట్టు ఇన్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అనమాట. అసలుకి శారీస్ అయితే లిటరలీ చాలా చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో మనకి పళ్ళు వచ్చేసి కల్నేత టోన్ లో అయితే పళ్ళు పేరప్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్లౌజ్. సో మనకి డార్క్ కలర్ వైలెట్ అనేది బార్డర్స్ అయితే 2 సైడ్స్ ఉంటాయి. 1 సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే మేము ముందుకు బ్యూటిఫుల్ కోటా సిల్క్ శారీతో వచ్చేసామన్నమాట. సో కోటా సిల్క్ శారీలో కూడా లావెండర్ కలర్తో తీసుకొచ్చామన్నమాట. చూసేసారు కదా, కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ కోటా శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఇప్పటిదాకా మనం చూసిన కోటా శారీస్ అన్నీ కూడా జెరీ వీవితో వచ్చేసినాయి అనమాట. సో ఇది వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చేసాము. సో మీరు ఇక్కడ పైన చూసినట్లయితే బ్యూటిఫుల్ కట్ వర్క్ లేస్ లాగా డీటెయిలింగ్తో ఇచ్చేసారనమాట. సో సెల్ఫ్ కలర్తో కట్ వర్క్ లేస్తో డీటెయిలింగ్ ఇచ్చేసారు. అండ్ మీరు శారీ మొత్తం కూడా మీకు ఇట్లానే కంప్లీట్ కొంగల్ డిజైన్తో వస్తుందండి. సో ఇది మీరు చూస్తున్నది అంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట. అండ్ లావెండర్ కలర్ మీద బ్యూటిఫుల్ పీచ్ కలర్తో వర్క్ ఇచ్చేసారనమాట. చూసేసారు కదా, శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ శారీస్ అయితే ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి. అండ్ చూసేసారు బ్యూటిఫుల్ శారీ. సో మనకి పైన కింద కూడా సేమ్ అట్లానే కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చేసారనమాట. సో దిస్ ద ఓవరాల్ డిజైన్ చూడండి, అసలు ఎంత నీట్గా ఇచ్చారో. అసలు ఈ హ్యాండ్ వర్క్ కూడా చాలా బాగుందండి. అసలు డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. దిస్ ద శారీ ఓవరాల్ లుక్ అనమాట. సో మనకి పళ్ళు మొత్తం కూడా ఓవరాల్ డిజైన్ అనేది ఇట్లా ఇలా వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి కుర్చీల పాటు చూసేద్దాము, ఎందుకంటే కొంతమంది మన కస్టమర్స్ అడుగుతున్నారండి. సో మొత్తం అయితే డిజైన్ రాలేదు అనేసి అంటున్నారు. సో దానికోసం అని చెప్తున్నాము. సో ఫ్రిల్స్కి అయితే ఓన్లీ కింద వరకు వచ్చేస్తుందండి. ఇట్లా ఎంబ్రాయిడరీ మొత్తం కూడా కింద అనేది ఇచ్చేస్తారనమాట. సో చూసేసారు కదా, సో మనకి కంప్లీట్ కూడా ఫ్రిల్స్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, డార్క్ వైలెట్ అండ్ మెరూన్ కలర్ కల్నేత షేడ్లో తీసుకున్నారనమాట మనకి. అండ్ బ్యూటిఫుల్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మనకి. రా సిల్క్ బ్లౌజ్ మీద కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వర్క్ అనేది ఇచ్చేసారు. బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండి. అండ్ హ్యాండ్స్కి బార్డర్ చూసినట్లయితే మనకి శారీలో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ని హ్యాండ్స్కి పేరప్ చేసేసారు. సో శారీ విత్ బ్లౌజ్ లుక్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో దిస్ ద శారీ విత్ బ్లౌజ్ లుక్ అనమాట. సో దిస్ ద శారీ విత్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ పెసరపచ్చ గ్రీన్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ మీరైతే ఎక్కడైనా చూసారా అండి? నేనైతే ఎక్కడా చూడలేదన్నమాట. అంతా యూనిక్గా ఉంది, చాలా బాగుందన్నమాట. మంచి న్యూ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఒకసారి శారీ విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూద్దాము. దట్టు మనకి బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు కదండి. అసలు శారీకి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది విత్ హారిజాంటల్ లైన్స్ విత్ బుటీస్. అండ్ లావెండర్ కలర్లోనే బార్డర్ తీసుకున్నారనమాట. సో షోల్డర్ బార్డర్ అనేది సింపుల్ బార్డర్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ అనమాట. కింద వచ్చేసి మనకి మంచి బిగ్ బార్డర్తో పేరప్ చేశారు. సో ఈ శారీస్ మనం ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ముంగ పట్టు వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్గా ఇట్లా ఫాలింగ్ లాగా అట్లా ఏమీ కాకుండా మనం ప్లీట్స్ ఎట్లయితే పెట్టుకుంటామో అట్లానే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి పళ్ళు. సో మనకి పళ్ళు కూడా లావెండర్ కలర్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. అసలు చూడండి శారీ అసలు ఎంత బాగుందో. అసలు ఎవరైనా మిస్ చేసుకుంటారా అండి ఈ శారీస్ని? అంత బాగున్నాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్. వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ లావెండర్ విత్ డార్క్ వైలెట్ కలర్తో పేరప్ చేశారండి. శారీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ కలర్స్, అసలు మిస్ చేసుకోవద్దు. బికాస్ శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది. శారీ రెడీ టు డిస్పాచ్ అనేది లిమిటెడ్ స్టాక్ ఉంది.
సో చూడండి వెడ్డింగ్ సీజన్కి చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు. సో బార్డర్స్ కూడా చూడండి కంప్లీట్ వీవింగ్ వస్తుంది అనమాట. బార్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్లో జస్ట్ ఇట్లా రౌండ్ బుటీస్ తీసుకొని మనకి బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో శారీకి హైలైట్ పార్ట్ ఏంటంటే కింద బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. విత్ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్తో తీసుకున్నారనమాట. సో బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. దిస్ ద బ్యాకింగ్ ఆఫ్ ద శారీ. కంప్లీట్ ఓవరాల్ శారీ అనేది వీవింగ్తోనే ఉంటుంది. అండ్ దిస్ ద నైస్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా వైలెట్ కలర్ పళ్ళు ఉంటుంది విత్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకొని మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారనమాట. సో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ డార్క్ బ్లౌజ్ అండి. మంచి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది. సో చాలా బాగున్నాయండి శారీస్ అయితే. సో గ్రాబ్ సోన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ గజ్జి సాటిన్ అండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ డార్క్ లావెండర్ కలర్తో ఉంటుంది. అండ్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కంప్లీట్గా కూడా ప్రీమియం క్వాలిటీ సాటిన్ వస్తుంది చూడండి. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా సెమీ ట్రాన్స్పరెంట్ ఉంది, నాట్ టూ ట్రాన్స్పరెంట్. అండ్ ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తాను చూడండి మీకు శారీది ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కలర్ షేడ్ అసలుకి. అండ్ మనకి శారీ మీద చూసినట్లయితే ఇట్లా రౌండ్ మోటివ్స్తో తీసుకున్నారనమాట. అండ్ ఈ రౌండ్ మోటివ్స్ కూడా కంప్లీట్ గోల్డెన్ జరీతో వీవింగ్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే స్టైల్లో వీవింగ్ అయితే వస్తుంది. అండ్ బార్డర్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్తో పేరప్ చేశారనమాట చూడండి. బ్యూటిఫుల్ బార్డర్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి శారీస్కి అయితే. అండ్ అసలు డ్రేపింగ్కి కూడా చాలా బాగుంటాయి, ఈజీ టు డ్రేప్ ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి శారీ చూసారు కదా కంప్లీట్ లావెండర్ టోన్తో ఉంది. సో మనకి బ్లౌజ్ అనేది గోల్డెన్ జరీతో నీట్గా హైలైట్ చేశారు. సారీ పళ్ళు అనేది చాలా నీట్గా హైలైట్ చేశారనమాట చూడండి. బ్యూటిఫుల్. ఇది కూడా కంప్లీట్ మీకు వీవింగే ఉంటుందన్నమాట. పళ్ళు కూడా చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి. ఇవి కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్. సో మీకు ఫ్యాబ్రిక్లో కూడా చూడండి మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. అండ్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని హ్యాండ్స్కి పేరప్ చేశారు. సో మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ మీద. అదర్వైజ్ మనము కాంట్రాస్ట్కి వేసుకోవాలి అంటే కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటుంది. బికాస్ శారీ అనేది కంప్లీట్గా మనకి సింగిల్ కలర్ టోన్తో ఉంది కదా, యూ కెన్ గో ఫర్ ద కాంట్రాస్ట్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది శారీ అనేది. చాలా డిఫరెంట్ షేడ్ అనమాట, యూనిక్ షేడ్ అనమాట. సో కొంచెం మనకి రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా తీసుకుందాము అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి మనకి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ అయితే తీసుకున్నారు, విత్ రౌండ్తో తీసుకున్నారనమాట. సో చాలా యూనిక్ డిజైన్తో పేరప్ చేశారు శారీ అనేది. సో చూడండి మీకు శారీ వేర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది లుక్ చూపిస్తాను. అండ్ బార్డర్స్ కూడా మనకి సేమ్ సైజ్ బార్డర్స్తో పేరప్ చేశారు, విత్ గోల్డెన్ జరీతో ఉంటుంది బార్డర్ అనేది. సో మనకి షోల్డర్ బార్డర్ అండ్ కింద బార్డర్ వచ్చేసి సేమ్ సైజ్లో పేరప్ చేశారు, ఫాలోడ్ బై రిచ్ పళ్ళు. సో పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ జరీతోనే తీసుకున్నారనమాట. చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి. సో దట్ మీరు ఏమైనా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో చూడండి ఇది మగ్గం వర్క్కి కూడా బ్లౌజ్ అనేది ఆగుతుందండి. చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు, సో దీని మీద మగ్గం వర్క్ ఆగుతుందా అనేసి. సో ఏమీ అవ్వదండి, ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సాటిన్ వస్తుంది. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను చూడండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్లో అయితే పేరప్ చేశారు. మనకి బ్రౌన్ అన్నీ కూడా మంచి కలర్స్ అవటం వల్ల బర్డ్స్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి బర్డ్స్లో కూడా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ జెరీస్ అయితే యూస్ చేస్తూ హైలైట్ చేశారు. షోల్డర్ బార్డర్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది, విత్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్. దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. బ్యూటిఫుల్ శారీ అండి. చినాన్ ఫ్యాబ్రిక్ లోనే మంచి కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా డార్క్ వైలెట్ కలర్ ఉంటుంది, బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ తో హైలైట్ చేశారనమాట. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లాగా ఉంటుంది. సో త్రూ అవుట్ ద శారీ మనకి జెరీ చెక్స్ ఉంటాయి. జెరీ చెక్స్ కూడా ఒక లైన్ వచ్చేసి సిల్వర్ జెరీ ఉంటుంది, ఒక లైన్ అంతా గోల్డెన్ కలర్ జరీ తీసుకొని మనకి చెక్స్ అనేది హైలైట్ చేశారు. బార్డర్స్ చూడొచ్చు, షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ అవుతుంది. కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది, హ్యాండ్మేడ్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ చూద్దాము. సో బ్లౌజ్ కూడా చక్కగా చెక్స్ ప్యాటర్న్ లోనే ఇచ్చారండి, విత్ బార్డర్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంది శారీ అయితే.
సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. మనకి బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయండి, 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్స్ ఉంటాయి. సో పేపర్ సిల్క్ కి సాటిన్ బార్డర్స్ అండి. అసలు ఎంత కొత్తగా ఉందండి అసలు డిజైన్ అనేది, లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. హెవీ పళ్ళు ఉంటుంది మనకి, కంప్లీట్ గా కూడా బ్రొకేట్ స్టైల్లో పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద రిచ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చక్కగా సాటిన్ బోర్డర్స్ అయితే పేరప్ చేశారు. మిస్ చేసుకోవద్దు, శారీస్ అయితే సూపర్ ఉన్నాయి. గ్రాబ్స్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కలర్ అండి, లైట్ లెమన్ ఎల్లో కలర్ లో తీసుకున్నారు. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సాటిన్ బోర్డర్స్ వచ్చినాయి శారీ కూడా. అసలు కలర్ కూడా చూడండి, మంచి లెమన్ ఎల్లో అండి. కంప్లీట్ ఎల్లో కాదు, అందుకని డార్క్ వర్షన్ ఆఫ్ లెమన్ ఎల్లో కాకుండా లైట్ లెమన్ ఎల్లో కలర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ ఫ్లవర్ తీసుకున్నారండి. బ్యూటిఫుల్ శారీస్ అసలుకి. శారీనే చాలా బాగుంది అనుకుంటే బ్లౌజ్ అయితే ఇంకా బాగా ఇచ్చారండి. లిటరలీ శారీకి హైలైటింగ్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ పీస్ అండి. లిటరలీ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా మనకి క్రాస్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ సాటిన్ బోర్డర్స్. 2 సైడ్స్ కూడా వస్తాయన్నమాట మనకి బ్లౌజ్ కి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. వెరీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. గ్రాబ్స్. సో చూడండి, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. సో ఇప్పటిదాకా మనం చూసిన పేపర్ సిల్క్ శారీస్ అన్నిటికీ కూడా కాంజీవరం బోర్డర్స్ కానీ సెల్ఫ్ బోర్డర్స్ ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే సాటిన్ బోర్డర్స్ అండి. లిటరలీ చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే. మంచి ప్రీమియం క్వాలిటీ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. సో మనకి ఇవి వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, బికాస్ పేపర్ సిల్క్ అంటేనే ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అనమాట, టూ గుడ్ ఉంటుంది. దట్టు అసలు ఈ పర్టికులర్ డిజైన్స్ మనం లిటరలీ బయట ఏ పేజెస్లో ఇంకా రిలీజ్ చేయని డిజైన్స్ని అయితే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాము. సో దట్టు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి లిలాక్ కలర్. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ సాటిన్ బోర్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్. సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో, హ్యాండ్మేడ్ టాజిల్స్. అసలు బ్లౌజ్ చూపిస్తానండి, లిటరలీ శారీ అట్లా తీసేసుకుంటారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. అసలుకి చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. సో బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ స్టిల్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. సో థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా మంచి కనకాంబరం కలర్లో తీసుకున్నారు. కైండ్ ఆఫ్ అంతే అండి, కనకాంబరం కలరే కరెక్ట్ వస్తుంది అనమాట. కొంచెం పీచ్కి కొంచెం పింక్కి మిడిల్లో తీసుకున్నారు. బ్యూటిఫుల్ షేడ్ అసలు. పేపర్ సిల్క్లో కూడా చాలా బాగుందండి అసలు. ఫ్యాబ్రిక్ అయితే లిటరలీ చాలా చాలా బాగుంది. అండ్ మనకి సాటిన్ బోర్డర్స్ ఇచ్చారండి, 2 సైడ్స్ కూడా చూడొచ్చు సాటిన్ బోర్డర్స్ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హెవీ వీవింగ్లో వస్తుంది. బార్డర్స్ కూడా చాలా నీట్గా హెవీ సాటిన్ బార్డర్స్ చాలా హెవీ ఉన్నాయి. మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి, కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీతో. హ్యాండ్మేడ్ టాజిల్స్ ఉంటాయి, చాలా నీట్గా హెవీ టాజిల్స్ అయితే ఇచ్చారు. అసలు బ్లౌజ్ అయితే సూపర్బ్ ఉందండి, లిటరల్లీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఈ పర్టికులర్ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ ఏంటంటే మనకి బయట తీసుకోవాలి అన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఈ పర్టికులర్ బ్లౌజెస్, ఇట్లా క్రాస్ లైన్స్వి. సో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. దట్టు పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా కష్టం అనమాట ఇలాంటి బ్లౌజెస్ దొరకటము. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్.